ओं नमो देव्ये महादेव्ये शिवाये सततन्नमः नमः प्रवृत्ते भद्राय नेता प्रणतास्मतां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थया नमस्तस्यै 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 नमो नमः। అందరికీ కూడా జై శ్రీరామ్. పోచమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాం మనం. ఈ యొక్క వీడియో అందరికీ చేరేటట్లుగా అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతిష్ట మొత్తం అంతా కూడా అమ్మవారి యొక్క అమ్మవారి దగ్గర ఏం పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా చూద్దామని చెప్పి చాలా మందికి చూడాలనిపిస్తుంది. కానీ దగ్గరికి వచ్చి చూడలేకపోతారు. ఎందుకంటే కనుక అక్కడ ఉన్న పబ్లిక్ కానీ దానికి కానీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. మేము పూజ దగ్గరలో ఉంటాం కాబట్టి అక్కడ జరుగుతున్న క్రతువు అంతా కూడా వీడియో తీసి మీ ముందు ఉంచాను. మామూలుగా అయితే కనుక వేరే ఒక వీడియో పెడితే అది వైరల్ అవుతున్నాయి. అదొక హీరో గురించి పెట్టినా కూడా లేకపోతే ఒక సెలబ్రిటీ గురించి పెడితే ఆ యొక్క వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక దేవత గురించి ఒక ప్రతిష్ట గురించి కనుక మనం వీడియో పెడితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ యొక్క వీడియో అందరికీ చేరేటట్లుగా మీరు షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి వీడియోలు మరెన్నో కూడా మేము ముందుకు తీసుకుని వస్తూ ఉంటాం. భరతఖండే వేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్యప్రదేశే భగవతాలయే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన అర్వాంతమంత్రమదాహవామహే యోగాదిత్యః నమన్నాయజ్ఞం దశమేవశ్చాస్య వర్మా హరివో మేఘనంద్ర దేవీం మాతమగ్రయందరేవాస్తాం నిశ్చరూపాః పశవావృంది సానో మందో నమోర్గంధహానాభైనర్వా కృష్ణోలభవస్తునైతో అయం ముహూర్తస్య ముహూర్తస్తో ఏకక్షముహూర్తకాలే సూర్యాదీన అన్నదానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలతాఫలసిద్ధిరస్తు. అందరూ కూడా గట్టిగా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ. గట్టిగా మీ తల్లిదండ్రులంటే ప్రేమ ఉంది కదా, మరి ఎందుకంటే చెప్పాలి? చెప్పండి గట్టిగా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ, గ్రామ దేవత దేవతాభ్యో నమః, పోచమ్మ దేవతాభ్యో నమః. యథాయుక్తే ఓం నమోత్రపే ద్రవాద్రవాదస్థాంగిరవ్య యస్మయేత్పునికాఖండమా శాద్భంతరశ్రుతిః. ఓం మాతమోంగికరాయ స్వాహా. ఓం దేవీం మాతమగ్రేంద్రదేవాస్తాం నిస్వరూపాః ప్రణవాదంతే సానో మంత్రే నమోర్తందహానాధనర్వాయస్మాదవసుత్తవేదో అయం ముహూర్తస్య ముహూర్తస్తో ఏకముహూర్తకాలే సూర్యాదీనాన్నదానాం గ్రహాణాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణీశరణ్యగర్భాభ్యో నమః, సచీపురందరాభ్యో నమః, అరుంధజీవలిష్టాభ్యో నమః, శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాదరేభ్యో వేదవిభ్యో నమో నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, మండపదేవతాభ్యో నమః. ఓం ఆదివ్యాంగిరమాయ స్వాహా.
नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव दुर्मङ्गलविदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं अर्धं वच्मि ఆడ పూలు ఉన్నాయి చూడు మొక్కురు అందరు మొక్కురు ముట్టుకొని హవ్యవాహన శ్రీయందేహిమేయాహీనం భక్తిహీనం యజ్ఞేశ్వర యత్పోదితం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింగుడు. మన భావన ఎటువంటిదంటే ఈ నీళ్ళన్నీ ప్రతి ఇంటి నుంచి వచ్చింది. ఆ ప్రతి ఇంటి నీళ్ళు ఎట్లా అంటే గంగా యమున సరస్వతి తుంగభద్ర కావేరి 12 నదుల నుంచి నీళ్లు తెచ్చినట్టు భావన. అమ్మవారికి 12 నదుల తీర్థంతో మనం అభిషేకం చేస్తున్నాం. మనం అందరం కూడా ఆ ప్రతి గంగకు మనం దీపారాధన చేసినాం. ఇక్కడ ప్రతి గంగా నదికి దీపారాధన చేసినాం. ఇప్పుడు అక్కడ అలహాబాద్ లో
త్రివేణి సంఘం ఎట్లుందో మనకి ఇన్ని నదుల యొక్క నీరు ఇక్కడ ఉన్నట్టు మనకు భావన. అన్ని నదులకు మనం దీపారాధన చేసినాము, కొబ్బరికాయతోటి స్నానం చేయించడము, హారతిస్తున్నాము. అయ్యా హారతి